రాజేషు ఉల్లాకు బాగానే పెరిగిందిగా కొంచెం తెంపుకోపోనా మాకు. అయ్యో తెంపుకో అడగన్నా. అయ్యో అడగద్దమ్మా, అది అయ్యో నేను తెంపుకో. పెట్టిందని మాత్రం ఇక తెంపుకొని పోవుడేనా? నువ్వు పెట్టిన చెట్లు నీకు ఉండదా? అట్లేందే అద్దు, అడగాలి. ఒక మాట అడిగితే అమ్మ తెంపుకో అంటే తెంపుకోవాలి. మనం చెట్టు తెంపుకో నుంచి తెంపుకో. ఎట్లా ఇస్తాం? అయ్యో అట్లా తెంపుకో. ఇయ్యద్దు. ఎందుకంటే నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే అడగాలి కానీ మరి నీకెందుకు? అట్లేందే, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా అడిగే చెయ్యాలి. అంతేనా? మరి ఇక నేను తెంపదు షింకి ఎవరన్నా వచ్చి తెంపుకుంటారు. నేను ఇంట్లోకి తెంపుకరమ్మంటే మరి అప్పుడు కూడా అట్లే అంటావా? మీరు తెంపుకరమ్మన్నారు కాబట్టి అత్త, మాకంటే నేను అడగంది ఎట్లా తెంపుకుంటా? మీరు అడిగితే తెంపుకో అమ్మ అంటే తెంపుకుంటా, అమ్మ తెంపుకోనంటే తెంపుకో అన్నారు తెంపుతాను. సరే ఇంట్లో కంటే మీకే తెచ్చిస్తానే. ఆ ముదిరిన ఆకులన్నీ ఎక్కువ తెంపేసి మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి కదా మళ్ళీ. తెంపే అటున్న దాంట్లో పక్క కుండీలో కూడా తెంపు. తెంపు. ఏం చేస్తావు? టమాటా కూరలు వేస్తావా? టమాటా కోడిగుడ్లు ఉల్లాక అనుకోవాలి. ఉడక ఎత్తా అంటుంది ఇది ఉల్లాకు. మనకు ఏ అమ్మ ఇంట్లోనే ఉన్నది ఉల్లాకు పెట్టుకున్నది వద్దంటే ఏందా అని పెట్టింది అంటాను. పెట్టుకున్నది వద్దు, మెంతి కూర ఉన్నది, ఉల్లాకు ఉన్నది. మరి ఇవాళ సండే కోడిగుడ్లతోనే ఎలా తీస్తావా? నాన్ వెజ్ లేదా మరి? ఎవరు లేరు కదా సాయి ఇట్లా. లేరా? సాయి లేడా? ఓకే. అందుకోసమని అందుకే ఉల్లాకు టమాటాలు ఇంకేమి ఇస్తావు? టమాటా కోడిగుడ్లే. ఓకే ఓకే సరే తెంపుకొని రా, నేను పోతున్నా.